గురుగారు జనరల్‌గా చీపురు లక్ష్మీదేవితో సమానం అంటారు. ఆ చీపురుని ఎక్కడ ఉంచాలి ఇంట్లో? చీపురు లక్ష్మీదేవితో సమానం కాదమ్మా. చీపురు కూడా లక్ష్మీ స్వరూపమే. అట్లా చెప్తారు. చీపురు ఏమిటంటే ఏదైనా దుమ్ము ధూళి ఉంటే వాటన్నిటిని తుడవటానికి శుభ్రపరచడానికి కాకుండా ఆ చీపురుకు ఒక ప్రత్యేకత ఉంటుంది. మనకి నవగ్రహాలలో చూస్తాము, పడమరకి శనీశ్వరుడు పశ్చిమాభిముఖంగా ఉంటారు. ఆయన చేతిలో ఆయుధం ఉంటుంది, అది చీపురు. అది చీపురు స్వరూపం అంటే అది. అందుకే చీపురును ఎప్పుడు నిలబెట్టకూడదు. ఏమో ఎక్కడ పెట్టినా కూడా హ్యాండిల్ కిందికి బ్రష్ పైకి ఉండేలాగా నిలబెట్టకూడదు. ఆయన పట్టుకుంటారు అట్లా. అలా పెట్టడం వల్ల ఏంటంటే శనీశ్వరుని యొక్క ప్రజెన్స్ని మీరు ఇన్వైట్ చేస్తున్నట్టు. చీపురు తిప్పి పెట్టాలి, హ్యాండిల్ పైకి బ్రష్ కిందికి ఉండేటట్టు. సో అది ఆయన ప్రజెన్స్ని ఇండికేట్ చేయదు. ఇది ఒక నియమం. అలాగే చీపురుని ఎప్పుడు కూడా కాలితో తన్నొద్దు, అది దరిద్రహేతు. అట్లా ఎప్పుడు చేయకూడదు. మళ్ళీ చీపురును ఏ గదిలో అయినా సరే ఈశాన్య మూలన పెట్టకూడదు. ఈశాన్య మూలలో చీపురు పెట్టకూడదు ఎప్పుడు. చీపురు, కర్రలు, పలుగులు, పారలు, పాదరక్షలు ఇట్లాంటివేవి కూడా ఈశాన్యంలో పెట్టద్దు. అసలు ఏవి పెట్టకపోవటం మంచిది. చీపురును ఎప్పుడైనా చాలామంది ఊడ్చేసి తలుపు వెనకాల పెట్టేస్తుంటారు, వచ్చిన వాళ్ళకి కనపడకూడదని. ఇట్లా కూడా చేయకూడదు. చీపురు ఎప్పుడు కూడా తలుపు వెనకాల పెట్టద్దు, తలుపు ఎక్కడ ఉన్నా సరే. చీపురును ఒకవేళ పని అంతా అయిపోయిన తర్వాత దాన్ని ఎక్కడైనా భద్రపరచాలనుకున్నప్పుడు ఎక్కడైనా ఆగ్నేయంలో కానీ, నైరుతిలో కానీ, దక్షిణం వైపు కానీ, పడమర వైపు కానీ బ్రష్ కిందికి హ్యాండిల్ పైకి వచ్చేలాగా పెట్టాలి, లేదా పూర్తిగా పడుకోబెట్టాలి నేలపైన. ఇది సరైన పద్ధతి. చీపురు చూడండి, టెంపుల్స్లో కూడా చీపుర్లు ఉంటాయి. అది భక్తులు వస్తూ పోతూ ఉంటారు, ఆ ఫ్లోర్ అంతా ఊడ్చేస్తుంటారు వీళ్ళు. అప్పుడు ఈ ఊడ్చేసే చీపుర్లు వీటన్నింటినీ కూడా వాళ్ళు చాలా గౌరవంగా చూస్తారు, ఒక పక్కన పెట్టేస్తుంటారు. దాంతో ఇంకొక పని చేయరు. కొన్ని ప్రార్థనా మందిరాలు, టెంపుల్స్లోనైతే ఈ చీపురుకు బదులు వస్త్రంతో క్లీన్ చేస్తారు, దాన్ని ఒక పక్కన పెట్టేస్తారు. దాన్ని అగౌరవంగా ఏమీ చూడరు. మళ్ళీ దాన్ని ఇంకొక పర్పస్కి వాడరు. చీపురుని గడప మీదే ఎప్పుడు పెట్టకూడదు. చీపురును చిమ్మేటటువంటి ధూళి ఏదైతే ఉంటుందో దాన్ని గడప యువతల నుండి అవతలికి నెట్టేయకూడదు, గడప పైనుంచి. ఇక్కడంతా తుడిచి దీన్నంతా సపరేట్గా తీసుకొని ఒక పక్కన పెట్టి తర్వాత వేరే గది తుడవాలి. ఇలా చీపురుకు సంబంధించిన అనేక నియమాలు ఉన్నాయి. అందులో నార చీపురు ఉంటుంది, చీపురు ఇంకొక రకంగా ఉంటుంది. అయితే ఇదివరకున్న చీపుర్లకి ఇప్పుడున్న చీపుర్లకి దేర్ ఇస్ డిఫరెన్స్. ఇదివరకేమో సహజ సిద్ధమైనటువంటి చెట్ల నుంచి తీసుకొచ్చేవాళ్ళు చీపురు కొయ్యలన్నీ. ఇప్పుడు ప్లాస్టిక్తో తయారు చేస్తున్నారు. అవి కూడా చూడటానికి అచ్చు చీపుర్ల లాగానే ఉంటాయి. అది ప్రకృతి సిద్ధమైంది కానివ్వండి, కాకపోనియండి, అది చేసే పని క్లీన్ చేయటమే. ఆ క్లీన్ చేయటం అనేది ఏంటి, మన కర్మలని కూడా క్లీన్ చేయటం కిందకే వస్తుంది. అంటే శనీశ్వరుడు చేసే పని అదే. ఆయన మనకి శని గోచార ఫలితాలు ఉంటాయి కదా. మన గ్రహచారంలో శని ఉన్నప్పుడు వీళ్ళకి అనేక రకాలైన కష్టాలు ఫీల్ అవుతుంటారు. ఇప్పుడు ఎప్పుడు పోతుందా ఈ శని మహర్దశ, ఎప్పుడు పోతుందా శని అంతర్దశ, ఎప్పుడు పోతుందా అని ఎదురు చూస్తుంటారు. ఎందుకంటే ఆయన చేసే పని క్లీనింగ్. నీకున్నటువంటి కర్మాలను బట్టి నీకు వచ్చే చెడు ఏమైనా ఉంటే దాన్ని అంతా క్లీన్ చేస్తుంటాడు. అప్పుడు మనకి బాధగా ఉంటుంది. ఓ గిన్నెను సబ్బు పెట్టి కూడా తోముతూ ఉంటే ఆ ఇసుకకి సబ్బుకి ఆ గిన్నె మెరుస్తుంది, కానీ దాని ఘర్షణ ఉంటుంది. అట్లాంటి ఘర్షణ మన లైఫ్ కూడా ఉంటుంది. కాబట్టి మనకి ఎప్పుడు తొందరగా అయిపోతుందా అని అనుకుంటాం. కానీ అవన్నీ పోయిన తర్వాత మనం కొంచెం మెరుగ్గా తయారవుతాం ఆ అనుభవాలతో. అటువంటి పని చేస్తుంది చీపురు. కాబట్టి చీపురు గురించి మనం తక్కువగా చూడకూడదు, కాళ్ళతో తన్నటం ఇట్లాంటి పనులు చేయకూడదు. జాగ్రత్తగా చూసుకోవాలి. దానికి ఎక్కడ ప్రిజర్వ్ చేయాలి అక్కడ ప్రిజర్వ్ చేయాలి. ఫలితాలు చాలా బాగుంటాయి. మా సందేహాలన్నిటికీ ఎంతో ఓపికగా సమాధానం ఇచ్చినందుకు సంతోషం గురించి.